తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. కాళేశ్వరం బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ నివేదిక దృష్ట్యా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల సమగ్ర పరిశీలన అనంతరం మరమ్మతుల కోసం నిపుణుల కమిటీ అవసరమున్న ఇంజనీర్లను తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైటిక ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా నియమించే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఒకటి వేయాలని నిర్ణయించింది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలును ఎలా చేయాలి అనే విషయంపై నిర్ణయాలు తీసుకుంటుంది ఈ అంతర్జాతీయ నిపుణుల కమిటీ. కాళేశ్వరం బ్యారేజీల పైన ఇటీవలే ఎన్డీఎస్ఏ ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సమగ్రంగా పరిశీలించాలి, ఆ తర్వాతనే మరమ్మతులు చేయాలని నిపుణులు అభిప్రాయపడడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచ ప్రసిద్ధి అని ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనే ప్రచారం చేసుకున్న ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు క్రమంగా ఒక బ్యారేజీలో ఏర్పడ్డ ధ్వంసం అంటే ఒక నష్టం మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నే ఒక ప్రశ్నార్థకంలో నెట్టివేసిన పరిస్థితి. ఆ తర్వాత సమగ్ర విచారణకి ఇక్కడ మరమ్మతులు జరపాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎన్డీఎస్ఏ నివేదికను కోరింది. ఎన్డీఎస్ఏ ఈ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు దీనిపైన ఎలా ముందడుగు వేయాలి అనే దానిపైన తెలంగాణ సర్కార్ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో నిపుణులు సర్కార్కు ఒక నిపుణుల కమిటీ అవసరమని సూచించడంతో ఇది మరో మలుపు తిరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయి నిపుణుల కమిటీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రాజకీయ వివాదానికి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసిన పరిస్థితి. ఏకంగా తమ హయాంలో చేపట్టిన గొప్ప ప్రాజెక్ట్ అని అక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంటే అదొక దోపిడీకి అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారు, ఇదే ఆనవాలు అని కాళేశ్వరంలో జరిగిన కొన్ని బ్యారేజ్ లో జరిగిన నష్టాన్ని చూపిస్తూ టార్గెట్ చేయడం, ప్రతిదాడి చేయడం అనేది ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు మేము ఒక పెద్ద సంపద సృష్టించాము కాళేశ్వరం నిర్మాణంతో అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్న పరిస్థితి. అది కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారని నిరూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను చేస్తా ఉంది. అందులో భాగమే ఎన్డీఎస్ఏ నివేదిక అని చెప్పుకోవచ్చు. ఎన్డీఎస్ఏ నివేదిక ద్వారా వాళ్ళ లోపాలను అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన చర్యలను అవి తప్పుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలో ఎన్డీఎస్ఏ కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఆ సిఫార్సులు అమలు ఏకపక్షంగా అంటే తొందరపాటు నిర్ణయంతో కాకుండా ఏదైనా తొందరపాటు నిర్ణయం జరుగుతుంది మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయంతో తమ ఎందుకు భుజాన వేసుకోవడం అనేది ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే మరొక కమిటీకి ఇప్పటికే ఎన్డీఎస్ఏని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలుకు చర్యలు తీసుకోవచ్చు, కానీ ఇందులో మరింత పారదర్శకత చూపారు అన్న ఒక ప్రజలకు తెలియాలి అనే ఒక భావనతో మరొక అంతర్జాతీయ కమిటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్డీఎస్ఏ నివేదిక రావడానికే ఇన్ని రోజులు పట్టింది. మరి అంతర్జాతీయ కమిటీ మరి ఎన్ని రోజులకు సూచనలు చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఇప్పటికే బీజేపీ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేస్తా ఉంది. ఇదిగో అదిగో తేల్చేస్తాము, చర్యలు తీసుకుంటాము, 1,00,000 కోట్లకు పైగా దోపిడీ జరిగింది ఈ ప్రాజెక్ట్ లో అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కమిషన్ విచారణ పేరుతో కొన్ని రోజులు, ఆ తర్వాత ఎన్డీఎస్ఏ నివేదిక కోసం కొన్ని రోజులు, నెలలుగా జాప్యం చేస్తా వస్తుంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ముక్కైందని ఒక విమర్శలు ఎక్కుపెడుతున్న పరిస్థితి మరోవైపు బీజేపీ. కాబట్టి ఈ మొత్తం 3 పార్టీల మధ్య ఒక 3 స్తంభాల ఆటగా మారిన పరిస్థితి కాళేశ్వరం విషయంలో. మరి ఈ ప్రపంచ కమిటీ, అంతర్జాతీయ కమిటీ ఎప్పటి వరకు ఏర్పాటు జరుగుతుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది కూడా మరో ఆసక్తికరమైన అంశమే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేడు